హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి ఓటర్స్గా నమోదు చేయడానికి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ కానీ దానికి ఈక్వల్గా ఉన్నటువంటి డిప్లొమా కానీ పాస్ అయినటువంటి పట్టభద్రులంతా కూడా ఓటర్ నమోదు ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ డిసెంబర్ 9వ తారీఖు వరకు ఈ ఓటర్ నమోదుని అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని ఎలక్షన్ ప్రక్రియ వాళ్ళు మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాసెస్ చాలామందికి తెలియక ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారులే, ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్ చాలా లాంగ్ ఉంది అని చెప్పేసి తెలిసినా కూడా నెగ్లెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో కాబట్టి నేను మీకు ఆఫీసుల చుట్టూ తిరగకుండానే మీ యొక్క చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఈ ఎలక్షన్కి కావాల్సిన ఓటర్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి విషయాన్ని నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూసినట్టయితే ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ నమోదుకి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనకు ఏ విధంగా ఓటర్ అనేది వస్తుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను పెట్టేటటువంటి ప్రతి కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ సమాచారం, అదేవిధంగా జాబ్స్ నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకి గమనిక. త్వరలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పరిధిలో పట్టభద్రులు, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా మంది పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అర్హులు ఇంకా ఎవరైనా ఉండవచ్చన్న అనుమానంతో డిసెంబర్ 9 వరకు ఓటుకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి అయిన వాళ్ళు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎప్పటి వరకు మీ డిగ్రీ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే 2021 అక్టోబర్ 31 నాటి వరకు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారంతా కూడా ఈ ఎలక్షన్లో ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులుగా ఉన్నట్టే. ఇదే విషయంతో పాటు ఇంతకుముందు ఎవరైనా ఎమ్మెల్సీ ఓటు వేసినట్లయితే వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవాలి. జనరల్ ఎలక్షన్ లాగా ఒకసారి ఓటు నమోదు చేసుకుంటే ప్రతిసారి అదే ఓటు ఉంటుంది అని పొరపాటు పడకండి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా ఉంటుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే. అలా చేసుకున్నట్టయితేనే మీరు ఓటు వేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మీ ఫోన్లోనే, మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్లోనే గూగుల్ని యూజ్ చేసుకొని కేవలం 5 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికోసం నేను మీకు క్లియర్గా వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. ఈ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ పైన టచ్ చేసి ఈ 5 నిమిషాల ప్రాసెస్ని మీరు కూడా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి, డిప్లొమా కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకొని మీ యొక్క ఎమ్మెల్సీని మీరు ఎన్నుకునేటటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా ఈ టాపిక్ని మిస్ చేయకండి. అలాగే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది. చాలామంది ఓటర్గా నమోదు చేసుకోవట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ అయ్యే విధంగా మీరు ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.